హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేనైతే ఇవాళ కొద్దిగా బియ్యం పిండితోని కొన్ని స్నాక్స్ చేసిన అనమాట. అప్పాలు అంటాం కదా, అవి యూజువల్గా అయితే ఫెస్టివల్స్కి వేస్తారు. నేను అప్పుడప్పుడు కూడా చేస్తా, తినాలనిపిస్తే. అండ్ పిల్లలకి ఇష్టమే, అండ్ మా హస్బెండ్కి కూడా ఇష్టమే. ఆ బయట చిప్స్ అవి ఇవి తినే బదులు ఇది బెస్ట్ కదా, సో ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది కదా, అందుకని చెప్పేసి చేస్తూ ఉంటా. నేనైతే ఇక్కడ ఓన్లీ ఒక 1 kg పిండితోనే స్టార్ట్ చేసిన. నార్మల్గా అందరికి తెలిసినవి. సో ఏమేమి వేసిన అంటే జీలకర్ర, నువ్వులు సంథింగ్ అట్లా. కాకపోతే కదా పల్లీలు తీసుకున్న, ఫ్రై చేసినవి. పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నా దగ్గర పూరి ప్రెస్ చేసే మెషిన్ లేదు. సో ఇట్లా కవర్స్ తీసుకున్నాం అనమాట. 2 కవర్స్ కట్ చేసుకొని ఇంకా దానికి ఆయిల్ అప్లై చేసేసి ఇంకా ప్రెస్ చేసేసినాం. ఒకటి మేడ్కి ఇచ్చిన, ఒకటి నేను చేసిన. అండ్ ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే హెల్ప్ చేసే వాళ్ళు లేరు. ఫ్రై మొత్తం కంప్లీట్గా నేనే చేసుకున్నా. అండ్ టేబుల్ అలాంటివి కూడా ఏం వేసుకోలేదు, హైట్లో ఉంది కదా. సో ఇంకా మొత్తం నిల్చొని చేసేసరికి చాలా టైం అయింది. ఇంకా కొద్దిగా నాకు ఈవినింగ్ అయ్యేసరికి కొద్దిగా బ్యాక్ పెయిన్ కూడా వచ్చింది. సో చేసేటప్పుడు అనమాట ఈ కలర్లోకి వచ్చినాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా సాల్ట్ సరిపోతుందో లేదో అనుకున్నా, కానీ అన్నీ అయితే పర్ఫెక్ట్గా సూట్ అయినాయి అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నా డైనింగ్ టేబుల్ చూడండి, భయపడకండి, అన్ని కవర్స్ అవి ఇవి ఉన్నాయి. ఇంకా కొద్దిగా చేసేటప్పుడు మెస్సీ ఉంటుంది కదా, సో ప్రాబ్లం లేదు. ఇంకా సంవేద నేను తినేటప్పుడు తీసుకొని తింటున్నాడు, ఇంకా టేస్ట్ చేస్తున్నాడు. బాలేవు అంటున్నాడు. ఆయన కూడా ఇంకా అవే తీసుకొని తెచ్చుకొని తింటున్నాడు. ఇక్కడ పక్కకు కూర్చొని లే అంటున్నాడు. వాడు వచ్చి చేస్తున్నట్ట. వాడికి ఇంకా ఫోన్ కనిపిస్తే చాలు, వాడి కోసమే పెట్టినా అన్నట్టు చేసి ఇంకా ఫోన్ తీసుకుంటాడు. నీకు కాదు అని చెప్పేసి ఇంకా పక్కకు కూర్చోబెట్టిన. వాడు ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక్కడ మా మేడికి చూపించిన ఎట్లా చేయాలో పాపం ఒకసారి చూసి ఇంకా చేసేస్తుంది. ఇంతకుముందు మురుకులు చేస్తే కూడా చెప్పిన తనకి మురుకులు ఇవి కానీ చేయడం వచ్చు. అండ్ మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇడ్లీ, దోశ, సాంబార్ ఇవన్నీ కూడా చేయడం వచ్చు అనమాట. చేస్తుంది. కాకపోతే చపాతీ అలాంటివి రావు. సో వచ్చిన వాటి వరకు అయితే అన్నీ పర్ఫెక్ట్గా చేస్తుంది. అండ్ తను బాగా డిసిప్లిన్గా ఉంటుంది. అండ్ సంబిత్ అయితే ఇక్కడికి వచ్చిండు, ఫోన్ ముందర కూర్చొని ఏదో ఇంకా యాక్షన్స్ చేస్తున్నాడు. వాడికి అర్థం కావట్లేదు నేను ఎందుకు క్యాప్చర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే హెల్ప్ చేస్తుంది. నేను కిచెన్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇంకా ఫ్రై చేస్తున్నా. నేనే ఇంకా అటు ఇటు తిరుగుతున్నా. నన్ను చూసి ఇంకా పని లేకుండా అటు ఇటు తిరుగుతుంది అనుకోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.